నూడిల్స్‌లో గాని, మ్యాగీలో గాని అన్ని రకాల వెజిటబుల్స్ యేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉంటది. ఎందుకంటే నేను చాలా సార్లు ట్రై చేశాను ఇదే మ్యాటరు. ఫస్ట్ అయితే మనం ఇలాగ వాటర్‌ని ఫుల్‌గా బాయిల్ చేసుకొని, అందులో కొంచెం నూనె వేసుకొని, అప్పుడు ఆటిల్ని ఉడికించాలన్నమాట నూడిల్స్‌ని. అప్పుడు కొంచెం బాగా ఉడుకుతాయి. కొంచెం సగం ఉడికిన తర్వాత చెక్ చేసుకొని, మనం చల్లనీళ్ళు గానీ, అంటే ఫ్రిడ్జ్‌లో నీళ్ళు గానీ, లేదంటే ఐస్ క్యూబ్స్ కానీ వేసుకుంటే మాత్రం అవి ఇంకా అలాగే ఉంటాయన్నమాట. మరీ ఎక్కువ బాయిల్ అయిపోతే మరీ ముద్ద ముద్దగా అయిపోతది. సో, ఇలా అయితే చేసుకోవచ్చుమాట. మీరు ఐస్ క్యూబ్స్ ఏసుకున్నా పర్లేదు. అలాగే ఫ్రి బాగా కూలింగ్ చిల్లుడ్ వాటర్ వేసుకున్నా పర్లేదు. సో, పక్కకి తీసుకొని అవి నెక్స్ట్ మీరు యాజ్ యూజువల్‌గా నూనె వేసుకొని పచ్చిమిరపకాయలు ఈ ప్రాసెస్ అంతా అందరికీ తెలిసిందే వంటలు చేసే వాళ్ళందరికిని. ఇలా లైట్ ఫ్లేమ్‌లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత క్యాప్సికము, క్యారెట్టు, టమాటా ఇవన్నీ మీకు ఎన్ని కూరగాయలు కావాలంటే అన్ని కూరగాయలు ఏసుకోవచ్చు. మీ ఇష్టం. మీకు ఇష్టమైన కూరగాయలు వెజిటబుల్స్ ఏవున్నా వేసుకోవచ్చుమాట. దొండకాయ, బెండకాయ ఏసుకున్నా ఎవరు ఏమి అడగరు. కాకపోతే అవి మీరు తినాలి. మీరు తినేటట్టు ఉండాలి. నేనైతే మినిమమ్ ఈ మాత్రం వేసి సో, చక్కగా మనం కొంచెం ఉప్పు వేసుకొని దాంట్లో కొంచెం మగ్గించుకుంటే తర్వాత మనం ఏదైతే పక్కన పెట్టుకున్నామో నూడిల్స్ ఇవి ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత నూడిల్స్ వేసుకోవాలి. జనరల్‌గా నూడిల్స్ చేసేటప్పుడు మనమైతే మినిమమ్ 2 పర్సన్స్ అయితే ఉండాలి. ఎందుకంటే ఒకళ్ళు కలుపుతూ ఉంటే ఇంకొకళ్ళు అవి వేస్తూ ఉంటారన్నమాట. సో, నాదెందుకో సేమియా ఉప్మాలా వచ్చిందేమో అనిపించింది నాకు వీడియోలో. సరే ఇంక ఎలాగున్నా మనం తినాల్సింది సగం సగమే కదా! మొత్తం నూడిల్ లోపల తినలేం కదా! అని చెప్పి సేమియా ఉప్మా అయినా అలా కాంప్రమైజ్ అయిపోయి తినడమే. సో, ఇలాగ వెజిటబుల్ పక్కన తీసేసి నెక్స్ట్ ఆ రోజు నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు చూడండి. వాళ్ళ కోసం పక్కన పెట్టేసి తర్వాత మనం వేరేగా ఒక ఎగ్ ఒకటైతే ఒకటి, రెండైతే 2 మీ ఇష్టం. ఇన్ని ఎగ్‌లని ఏం లేదు. మేమైతే 3 ఎగ్‌లు కొట్టుకున్నాం. ఆ 3 ఎగ్‌లు ఇలాగ చక్కగా జనరల్‌గా అయితే ఏంటంటే ఫస్ట్ అందులో వేసేవాళ్ళం మనం నూడిల్స్‌లో. కాకపోతే కొంతమంది తినరు, కొంతమంది తింటారు కాబట్టి ఇలా వేరేగా చేసుకుంటే, ఆ తర్వాత మనం వాళ్ళకి తీసేసిన తర్వాత మనం ఇందులో కలుపుకోవచ్చుమాట. సో, ఆ వెసులుబాటు కూడా ఉంటది. అవసరమైతే ఇక్కడ మీకు కొంచెం కట్ వచ్చినట్టు అనిపిస్తది. ఎందుకంటే మధ్యలో ఫోన్ వచ్చింది కాబట్టి కట్ చేసి మళ్ళీ చేయాల్సొస్తుంది. సరే, మనం మళ్ళీ కంటిన్యూ చేస్తే ఇలాగ మనం అయితే ఈ ఎగ్ బాగా బుర్జీలా చేసుకొని తర్వాత ఇందులో సేమియా ఉప్మాలో అదేలే నూడిల్స్‌లో కలుపుకుంటే తర్వాత అలా వేడి వేడిగా మనం తీసుకొని ఒక ఉల్లిపాయ, నిమ్మకాయ కూడా పక్కన పెట్టుకుంటే అద్భుతమైన టేస్ట్ ఉంటదన్నమాట.